హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. వక్ఫ్ సవరణ బిల్లు గురించి మనందరికీ తెలుసు. ఇది ముస్లిమ్స్కి జరుగుతున్న అన్యాయం అనేసి, అదేవిధంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అనేసి ముస్లిం సోదరులు ఆ, అనేక ప్రదేశాల్లో వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఏంటి వక్ఫ్ సవరణ బిల్లు? ఎందుకు వాళ్ళు అంతగా ప్రజల్లోకొచ్చి వాళ్ళ స్వరాన్ని వినిపించి ఇది అన్యాయం అని చెప్తూ ఉన్నారంటే, ఒకటి మనం క్షుణ్ణంగా గమనించాల్సిన విషయం. వక్ఫ్ బోర్డ్ అనేది దగ్గర దగ్గర మొదటి శతాబ్దం, నాకు తెలిసి 1000 సంవత్సరాలకు పూర్వము ఇది క్రీస్తు శకం 1000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. చాలామంది ముస్లిం రాజులు కానీ, ముస్లిం పాకిస్తాన్ వెళ్ళిపోయిన ధనవంతులైనటువంటి ముస్లిమ్స్ కానీ వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి వాళ్ళ ఆస్తుల్ని ఆ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అదంతా వక్ఫ్ బోర్డ్, ముస్లిమ్స్ సంబంధించిన వక్ఫ్ బోర్డు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎవరెవరు వాటిని ఇప్పటి వరకు అనుభవిస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర సమాచారం వచ్చిన ప్రతిసారి ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళు సొంతం చేసుకుంటా ఉంటారు. అదేవిధంగా కొన్నిసార్లు వక్ఫ్ బోర్డ్ చేసిన తప్పులు కూడా దీనికి కారణం, ఇప్పుడు ఈ బిల్ రావడానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్‌లో ఏం చేశారంటే, తాజ్ మహల్ కూడా మాదే అంటూ వక్ఫ్ బోర్డ్‌లో ఉన్న కొంతమంది సభ్యులు తాజ్ మహల్ మాది అంటూ క్లెయిమ్ చేయడం జరిగింది. అసలు తాజ్ మహల్‌ని ఎవరికి రాసించలేదు. ముస్లిం రాజులు పరిపాలించుండొచ్చు, ముస్లిం రాజులు కట్టి ఉండొచ్చు. కానీ ఏదైతే తాజ్ మహల్ ఉందో అది వక్ఫ్ బోర్డ్‌కి ఎవరు రాసివ్వలేదు. సో అది ఒక్క ఆస్తి కానప్పటికీ అది వక్ఫ్ ఆస్తే అంటూ చాలా సార్లు క్లెయిమ్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. అది అవాస్తవం అని తేలిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయడం కూడా జరిగింది. ఇది వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ చేస్తున్నటువంటి దురాగతాలు. అంతేకాదు తమిళనాడులో ఉన్నటువంటి ఒక గ్రామం మొత్తం మాదే అంటూ వక్ఫ్ బోర్డ్ దాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది హిందువులు వెళ్ళి వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తూ ఉంటే బ్యాంకులో లోన్ రాదు. ఎందుకంటే ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి, దీనిపైన ఎవడు కూడా అమ్మటం గాని, క్రయ విక్రయాలు ఉండవంటూ అబ్జెక్షన్ తెలపడం జరిగింది. అలా అబ్జెక్షన్ తెలిపిన తర్వాత ఏమైందంటే, అరే ఇదంతా మా ఆస్తులు తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మేముంటున్నాం. ఇప్పుడొచ్చి వక్ఫ్ బోర్డ్ ఆస్తి అంటే మేమేం చేయాలంటూ అక్కడున్న కొంతమంది బీజేపీ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు సభ్యులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, హిందువుల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే, ఇంతకాలంగా మీరుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళటానికి కానీ, రావడానికి కానీ ఎటువంటి సందేహం లేదు. మీరు కట్టుకున్న నిర్మాణాలన్నీ మీవే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో అది మాత్రం వక్ఫ్ బోర్డ్ తీసుకుంటుంది. మిగిలిన మీ స్వస్థలాలు ఏవైతే ఉన్నాయో అవి సొంతగా మీవే. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఒక ఒప్పందం కూడా జరిగిపోయింది. అదేవిధంగా అప్పటినుంచి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ఆస్తులు అమ్ముకోవడం, కొనడం ఇదంతా జరుగుతూనే ఉంది. ఇదంతా ఒక సెటిల్‌మెంట్ అయింది. అయినా కూడా ఇప్పటికి కూడా సెటిల్‌మెంట్ కాలేదంటూ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని ఆమోదించటానికి బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా కష్టాలు పడింది. చాలా చాలా మంది ఎంపీలని మేనేజ్ చేస్తూ తమ ఆధిక్యతని రాజ్యసభలో పెంచుకుంటూ, అదే పార్లమెంట్‌లో పెంచుకుంటూ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్‌ని ఆమోదించేలాగా చేసింది. ఎందుకు ఈ వక్ఫ్ బోర్డ్‌ని వ్యతిరేకిస్తున్నారు? ఇన్ని కారణాలు ఇప్పటివరకు చెప్పాం. ఇంకో కారణం ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డ్‌లో ముస్లిమేతరులు అంటే హిందువుల్ని ఈ వక్ఫ్ బోర్డ్‌లో పెట్టాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎక్కడైనా గ్రామాల్లో ఉన్నట్లయితే, జిల్లాల్లో ఉన్నట్లయితే అది వక్ఫ్ బోర్డ్ ఆస్తా? కాదా? అని నిర్ణయం తీసుకునే బాధ్యతలు డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమోదించి ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి కాదు అంటే, అది వక్ఫ్ బోర్డ్ ఆస్తి కాకుండా పోతుంది. ఒకవేళ అయినప్పటికీ కూడా. పైగా ఏదైతే వక్ఫ్ బోర్డ్‌లో ముస్లిమేతరులను పెడతం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే హిందువులు పూర్తిగా ముస్లింకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే ఆర్గనైజేషన్ వక్ఫ్ అనేది. అయితే ఆ వక్ఫ్‌లో ఈళ్ళు హిందువులు తీసుకెళ్ళి పెడతారు. ఆ హిందువులు సరిగ్గా ప్రవర్తిస్తారా? అసలు ఒప్పుకుంటారా? ఏదైనా అమ్మకాలన్నా, ఏదైనా చేయాలన్నా? అలా ఉండదనమాట. సో, ముస్లిం లా కమిషన్ వీటిపైన పోరాడుతూ ఉంది. ఎందుకంటే ఇదంతా రాంగ్ జరుగుతూ ఉంది. అదే విధంగా ఎండోవ్మెంట్ బోర్డ్స్ ఉంటాయి హిందువులవి. అందుట్లో కూడా ముస్లిమ్స్ ఉంచుతారా? అంటూ జడ్జి గారు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే
దీనిపైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్న తరుణంలో దూబే, ఇతని పేరు నిషికాంత్ దూబే అనేసి ఒక ఎంపీ. ఇతను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సుప్రీం కోర్టు పైన. ఏమని? సుప్రీం కోర్టుకి పార్లమెంట్‌లో తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించే హక్కు ఎవడిచ్చాడు? అసలు సుప్రీం కోర్టు కొత్త కొత్త నియమాలు ఎందుకు పెడతది? ఆ! సుప్రీం కోర్టుకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతికే నియమాల్ని నిర్దేశిస్తదా? ఆ రాష్ట్రపతి పైనే కమాండింగ్ చేస్తదా సుప్రీం కోర్టు? అంటూ మనోడు నోటికొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అత్యున్నత న్యాయస్థానాల పైన, అదేవిధంగా జడ్జిల పైన. సో, దీనిపైన పూర్తి స్థాయిలో అందరూ మండిపడుతున్నారు. అంటే ఏవైతే పార్లమెంట్‌లో మీరు ఆమోదం తెలిపారో వాటిని సచ్చినట్టుగా ప్రజలు ఆమోదించాలి. అందరూ ఆమోదించాలి. అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం గాని, దానిపైన చర్చలు గాని, దానిపైన ఆహ్, అభియోగాలు గాని ఏమన్నా ఉన్నా గూడా అసలు దానిపైన మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఈ దూబే గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అన్న విషయం కనీసం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం జరిగింది. నిషికాంత్ దుబే అనే ఎంపీ. ఈయన 4 సార్లు ఎంపీగా గెలిచాడు. గర్వంతో బాగా ఒళ్ళు బలిసి మాట్లాడాడంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానాల్ని న్యాయాధిపతులు నియమిస్తుంది రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతికి మీరు నిర్దేశిస్తారా? వాళ్ళకే ఎదురు తిరుగుతారా? అంటూ అనక అసలు రహస్యం ఏంటంటే, మొన్న చెన్నైలో స్టాలిన్ గారు ఒక బిల్ వేయడం జరిగింది కోర్టులో. ఎందుకంటే వాళ్ళు 2022, 23లో రీసెంట్‌గా తమిళనాడులో స్టాలిన్ గారు సుప్రీం కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఏమని? మేము 2022, 23లో కొన్ని బిల్స్ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కి పంపించాం. ఆయన ఆటిని ఆమోదించలేదు. తద్వారా ఆ బిల్స్ అలా పెండింగ్‌లో ఉన్నాయంటే సుప్రీం కోర్టు కలుగు చేసుకొని నువ్వెవరు బాబు దీన్ని ఆపటానికి? ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును నువ్వు ఆపడానికి ఎవరు? అంటూ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుల్ని అందరూ ఆమోదించారు కాబట్టి దాన్ని ఏ రోజైతే ఆమోదించారో ఆ రోజు నుంచి అవి ఆచరణలోకి వస్తున్నట్టు తీర్పు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈయన మాట్లాడటం జరిగింది. అంటే గవర్నర్‌ని మీరు ఎలా మీరు ప్రశ్నిస్తారు? అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా రాష్ట్రపతి ఆమోదించాడు వక్ఫ్ సవరణ బిల్‌ని. సో దీన్ని ఎలా మీరు ఆపుతారు అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఎవడైనా కేసు వేస్తే దానికి న్యాయం చేకూర్చడం సుప్రీంకోర్టులు జడ్జిల యొక్క కర్తవ్యం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన ఇష్టానుసారంగా మాట్లాడి చాలా చాలా అనుచితంగా మాట్లాడాడు. అంటే ఈడు ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఏదన్నా ఓకే చేసి ఆమోదిస్తే అందరూ మూసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఈడు రాజ్యాంగబద్ధంగా బ్రతకడనమాట. సిగ్గు శరం లేదని అనుకోవాలి. అంతేకాదు చాలా 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 దారుణంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతని పైన కేసు వేస్తే ఎవడైతే జేపీ నడ్డా బీజేపీ నాయకుడు ఉన్నాడో ఆయన అంటాడు, ఆయన వ్యక్తిగత ఆలోచన, అది తన వ్యక్తిగత అభిప్రాయం. దీని గురించి మా పార్టీ ఎప్పుడూ కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులకి ఎవరు కూడా ఎదురు మాట్లాడే హక్కు లేదు. కానీ మా వాడు మాట్లాడాడు. కానీ అది అతని పర్సనల్ ఒపీనియన్ అంటాడు. పర్సనల్ ఒపీనియన్ అన్నప్పుడు అంత అనుచితమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు మీద చేసినప్పుడు ఆ వ్యక్తిని పార్టీ నుంచి, సభ్యత్వం నుంచి తీసేసే దమ్ముందా నడ్డా అని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి కదా కాదు కదా ప్రజల్లోకి ఎంపీగా ఆయన ఎలక్ట్ చేసి పంపింది. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి కాదు కదా, ప్రజల గళాన్ని వినిపించడానికి కదా. వీడెవడు వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుని అన్నిటినీ శాసించడానికి? వక్ఫ్ సవరణ బిల్లు అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది వాస్తవం. వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను పెడతాం అనేది చాలా చాలా చండాలం. అదేవిధంగా అన్ని ఎండోన్మెంట్ బోర్డ్స్ ఎవరైతే హిందువులకు సంబంధించిన ఎండోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో, హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటి బోర్డుల్లో వాటి కార్యాచరణ అన్నిట్లో కూడా ముస్లిమ్స్ని ఇన్వాల్వ్ చేయండి అని అడుగుతున్నారు. మరి చేయగలరా మీరు? మీకు ఒక ధర్మం, పక్కనోడికి ఒక ధర్మమా? అంటే ఇదంటాడు నిషాంత్ దుబే అనే వ్యక్తి క్రీస్తు శకం 715 సంవత్సరాలకు ముందు అసలు ముస్లిమ్స్ అనేవాడు లేనే లేడు. క్రీస్తు శకం 715 సంవత్సరాల తర్వాత ఈ ముస్లిమ్స్ వచ్చారు. అంతకుముందు ఉంది మొత్తం అంతకుముందు ప్రపంచం మొత్తం అంటే హిందువులు, గిరిజనులు, జైన్లు మాత్రమే, బౌద్ధులు మాత్రమే ఉన్నాడు. సిగ్గులేదు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు అప్పుడు కూడా.
అర్థమైందా? క్రిస్టియన్స్ ఎక్కువున్నారు. హిందువులు ఎంతున్నారు? కాకిరెట్ట అంతున్నారు. క్రిస్టియన్స్ ఎంతున్నారు? మహాసముద్రం అంతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో, ఆ విషయం కూడా మనోడికి తెలీదనమాట. సో, ఆ తర్వాతే వచ్చిన ముస్లిమ్స్‌కి ఏ హక్కులున్నాయి? ఎందుకు అంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మనోడు మాట్లాడటం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు? ఏదైనా హిందువులు, బీజేపీలు ఈళ్ళంతా కొన్ని చట్టాలు చేసి మన పైన వదిలేస్తే వాటిని యాక్సెప్ట్ చేయాలా? అన్యాయాన్ని ఎదిరించకూడదా? సుప్రీం కోర్ట్‌కెళ్ళి సుప్రీం కోర్ట్‌లో న్యాయం జరిగే వరకు పోరాడకూడదా? వాళ్ళిచ్చే న్యాయాన్ని జడ్జిలిచ్చే తీర్పుని అనుసరించి ప్రవర్తించరా? దమ్ముంటే అలా చేయండి మరి చూద్దాం అంటూ చాలామంది ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.